ఒక వ్యక్తి పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉంటే అన్ని పెట్టుకోవచ్చా? మీ పేరుతో ఎవరో తెలియకుండా ఒక సిమ్ తీసుకుంటే ఏం జరుగుతుంది? ఇకపై మీ పేరుపై ఉన్న సిమ్ కార్డుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. ఎందుకంటే సిమ్ కార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా కఠినమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మీ పేరుపై ఇప్పటికే 9 మొబైల్ కనెక్షన్స్ ఉంటే ఇక కొత్త సిమ్ తీసుకోవడం అంత ఈజీ కాదు. అసలు ఈ కొత్త రూల్ ఏంటి? ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయో ఎలా చెక్ చేసుకోవాలి? మీకు తెలియకుండా ఏదైనా నంబర్ ఉంటే దాన్ని ఎలా తొలగించాలి? ఈ వీడియోలో అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. భారత్లో ఒక వ్యక్తి పేరుపై మొబైల్ కనెక్షన్స్కు గరిష్ట పరిమితి ఉండటం కొత్త విషయం కాదు. దేశంలోని సాధారణ ప్రాంతాల్లో ఒక వ్యక్తి పేరుపై గరిష్టంగా 9 మొబైల్ కనెక్షన్స్ ఉండొచ్చు. అయితే జమ్మూ కాశ్మీర్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పరిమితి 6 కనెక్షన్స్. అంటే 9 సిమ్లు ఉన్నాయంటే వెంటనే ఆ సిమ్లన్నీ కట్ అయిపోతాయని కాదు. కానీ ఆ పరిమితికి చేరిన తర్వాత అదే వ్యక్తికి మరో కొత్త మొబైల్ కనెక్షన్ కోసం అప్లై చేస్తే దాన్ని గుర్తించి అడ్డుకునేలా వ్యవస్థను మరింత కఠినతరం చేస్తున్నారు. అంటే ప్రభుత్వం ఇప్పుడు ఫోకస్ చేస్తుంది కేవలం సిమ్ల సంఖ్యపై కాదు, ఆ సిమ్ల వెనుక ఉన్న వ్యక్తి నిజమైన వాడా అనే విషయం పైన కూడా. మీరు ఇప్పటికే 9 కనెక్షన్స్ కలిగి ఉన్నారని అనుకుందాం. ఇప్పుడు మరో సిమ్ కార్డ్ కోసం అప్లై చేస్తే సిమ్ కావాలి అని అడిగితే ఇచ్చేయడం కాదు, ముందు మీ వివరాలు చెక్ చేయాలి. ఇందుకోసం టెలికాం కంపెనీలు తమ సిస్టంలో ప్రత్యేక వెరిఫికేషన్ విధానాలను అమలు చేయాల్సి ఉంటుంది. మీ పేరుపై ఇప్పటికే గరిష్ట పరిమితి వరకు కనెక్షన్స్ ఉన్నాయా, అదే వ్యక్తి మళ్ళీ కొత్త సిమ్ కోసం అప్లై చేశాడా అనే విషయాలను గుర్తించేలా వ్యవస్థ పనిచేయనుంది. ఇక్కడ మరో కీలకమైన టెక్నాలజీ రంగంలోకి వస్తుంది. అదే డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్, అంటే డిఐపి. సింపుల్గా చెప్పాలంటే వివిధ టెలికాం కంపెనీలకు సంబంధించిన కీలక సమాచారాన్ని షేర్ చేసుకునేందుకు ప్రభుత్వం ఉపయోగిస్తున్న ఈ సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ ఇది. ఇప్పటికే టెలికాం రిసోర్సుల దుర్వినియోగం, సైబర్ ఫ్రాడ్లను అరికట్టేందుకు డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ను డిఓటి ఉపయోగిస్తుంది. ఇప్పుడు ఈ వ్యవస్థ ద్వారా ఈ వ్యక్తి పేరుపై ఇప్పటికే గరిష్ట సంఖ్యలో సిమ్లు ఉన్నాయి అనే విషయాన్ని టెలికాం సంస్థలు గుర్తించేలా వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నారు. అంతేకాదు, గరిష్ట పరిమితికి చేరిన సబ్స్క్రైబర్లను గుర్తించేందుకు ఫోటో ఆధారిత వెరిఫికేషన్ కూడా ఉపయోగించనున్నారు. అంటే కొత్త సిమ్ కోసం ఎవరైనా వచ్చినప్పుడు వారి వివరాలను ఎక్సైటింగ్ డేటాతో క్రాస్ చెక్ చేసే అవకాశం ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక ఒకరి పేరుతో మరొకరు సిమ్ తీసుకునే గేమ్కు చెక్ పెట్టడమే ఈ మొత్తం వ్యవస్థ ఉద్దేశం. ప్రభుత్వం ఎందుకు ఈ సిమ్ కార్డులపై ఇంత ఫోకస్ పెడుతుంది? కారణం సైబర్ క్రైమ్స్, ముఖ్యంగా ఫేక్ ఐడెంటిటీలు, ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్, ఇల్లీగల్ మొబైల్ కనెక్షన్స్ వంటి వాటిని ఉపయోగించి మోసాలు జరుగుతున్నాయి. ఇటీవలే కాలంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న స్కామ్స్ కూడా దేశవ్యాప్తంగా పెద్ద సమస్యగా మారాయి. ఒక ఫ్రాడ్స్టర్ ఒకరి పేరుతో సిమ్ తీసుకొని దాన్ని వాట్సాప్, బ్యాంక్ అకౌంట్స్, ఫేక్ ఐడెంటిటీస్, స్కామ్ కాల్స్ లాంటి వాటికి ఉపయోగిస్తే ఆ నెంబర్ ఎవరి పేరుపై ఉందో గుర్తించడం దర్యాప్తులో చాలా కీలకం. అందుకే ప్రభుత్వం సిమ్ ఎవరి పేరుపై ఉంది అనే ప్రశ్నకు మరింత కరెక్ట్ ఆన్సర్ వచ్చేలా వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇప్పటికే డాట్, ఫేక్ లేదా ఫోర్జ్ డాక్యుమెంట్స్తో తీసుకున్న కనెక్షన్స్, అలాగే ప్రీస్క్రైబ్డ్ లిమిట్కి మించిన మొబైల్ కనెక్షన్స్ను గుర్తించేందుకు ఏఐ బేస్డ్ టూల్స్ను ఉపయోగిస్తుంది. మరి మీ పేరుపై ఎన్ని సిమ్లు ఉన్నాయో ఎలా తెలుసుకోవాలి? ఇది ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. మీ పేరుపై మీకు తెలియని సిమ్ ఏదైనా ఉందేమో ఇప్పుడే చెక్ చేసుకోవచ్చు. ప్రభుత్వ సంచార్ సాథీ పోర్టల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. సంచార్ సాథీ ద్వారా మీ పేరుపై నమోదైన మొబైల్ కనెక్షన్స్ను చూసుకోవచ్చు. మీకు తెలియని లేదా అవసరం లేని కనెక్షన్స్ను రిపోర్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ముందుగా సంచార్ సాథీ పోర్టల్ ఓపెన్ చేయాలి. అక్కడ నో మొబైల్ కనెక్షన్స్ ఇన్ యువర్ నేమ్ అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. తర్వాత మీ యాక్టివ్ మొబైల్ నంబర్ను, క్యాప్చాను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాలి. వెరిఫికేషన్ పూర్తయ్యాక మీ పేరుతో నమోదైన మొబైల్ కనెక్షన్స్ వివరాలు కనిపిస్తాయి. అక్కడ మీకు తెలియని నంబర్ ఏదైనా కనిపిస్తే దాన్ని వెంటనే రిపోర్ట్ చేయాలి. మీరు ఎప్పుడు తీసుకొని ఒక మొబైల్ నెంబర్ మీ పేరుపై కనిపించింది అనుకోండి, అది చిన్న విషయం అని వదిలేయకండి. సంచార్ సాథీలో ఆ కనెక్షన్స్కు సంబంధించిన దిస్ ఈజ్ నాట్ మై నంబర్ లేదా అవసరం లేని కనెక్షన్స్కు సంబంధించిన రిపోర్ట్ ఆప్షన్ను ఉపయోగించవచ్చు. మీ కంప్లైంట్ సంబంధిత టెలికాం ఆపరేటర్కు వెళ్తుంది. తదుపరి వెరిఫికేషన్ తర్వాత ఆ కనెక్షన్పై
చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే మీ ఆధార్ లేదా ఇతర కేవైసీ డీటెయిల్స్తో ఎవరో మీకు తెలియకుండా సిమ్ తీసుకున్నారా అనే విషయం కూడా మీరు ముందుగానే గుర్తించగలరు. చాలా మందికి ఒకే వ్యక్తి పేరుపై ఫ్యామిలీ మెంబర్స్ కోసం, బిజినెస్ కోసం, బ్యాకప్స్ కోసం ఇలా చాలా సిమ్లు తీసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఒకసారి మీ పేరుపై ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయో చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే మీరు ఉపయోగించిన సిమ్ మీ పేరుపై ఉండడం అంటే దాన్ని మిస్యూజ్ వల్ల చాలా సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ప్రభుత్వం టెలికాం సెక్యూరిటీని పెంచడానికి తీసుకుంటున్న చర్యల్లో సంచార్ సాథీ, డిఐపి, ఏఎస్టీఆర్ వంటి వ్యవస్థలు భాగంగా ఉన్నాయి. సంచార్ సాథీ ద్వారా మోసపూరితమైన లేదా అనవసరమైన కనెక్షన్స్ రిపోర్ట్ చేసే సదుపాయం ఇప్పటికే ఉంది. చివరిగా మీకు గుర్తుండాల్సిన 5 విషయాలు. 1. సాధారణ ప్రాంతాల్లో ఒక వ్యక్తి పేరుపై గరిష్టంగా 9 మొబైల్ కనెక్షన్స్. 2. జమ్మూ కాశ్మీర్, అస్సాం, ఈశాన్య ప్రాంతాల్లో పరిమితి 6. 3. ఇప్పటికే గరిష్ట పరిమితిలో ఉన్న వ్యక్తి కొత్త కనెక్షన్స్ కోసం అప్లై చేస్తే వెరిఫికేషన్ తర్వాత కొత్త కనెక్షన్ను అడ్డుకునే విధానం అమల్లోకి వస్తుంది. 4. డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్, ఫోటో బేస్డ్ వెరిఫికేషన్ వంటి టెక్నాలజీతో అదనపు కనెక్షన్స్ను గుర్తించనున్నారు. 5. అన్నిటికంటే ముఖ్యంగా మీ పేరుపై ఎన్ని మొబైల్ కనెక్షన్స్ ఉన్నాయో మీరు స్వయంగా సంచార్ సాథీలో చెక్ చేసుకోవచ్చు. చాలా మందికి ఒకే వ్యక్తి పేరుపై ఫ్యామిలీ మెంబర్స్ కోసం, బిజినెస్ కోసం, బ్యాకప్స్ కోసం ఇలా చాలా సిమ్లు తీసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఒకసారి మీ పేరుపై ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయో చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే మీరు ఉపయోగించిన సిమ్ మీ పేరుపై ఉండడం అంటే దాన్ని మిస్యూజ్ వల్ల చాలా సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ప్రభుత్వం టెలికాం సెక్యూరిటీని పెంచడానికి తీసుకుంటున్న చర్యల్లో సంచార్ సాథీ, డిఐపి, ఏఎస్టీఆర్ వంటి వ్యవస్థలు భాగంగా ఉన్నాయి. సంచార్ సాథీ ద్వారా మోసపూరితమైన లేదా అనవసరమైన కనెక్షన్స్ రిపోర్ట్ చేసే సదుపాయం ఇప్పటికే ఉంది. చివరిగా మీకు గుర్తుండాల్సిన 5 విషయాలు. 1. సాధారణ ప్రాంతాల్లో ఒక వ్యక్తి పేరుపై గరిష్టంగా 9 మొబైల్ కనెక్షన్స్. 2. జమ్మూ కాశ్మీర్, అస్సాం, ఈశాన్య ప్రాంతాల్లో పరిమితి 6. 3. ఇప్పటికే గరిష్ట పరిమితిలో ఉన్న వ్యక్తి కొత్త కనెక్షన్స్ కోసం అప్లై చేస్తే వెరిఫికేషన్ తర్వాత కొత్త కనెక్షన్ను అడ్డుకునే విధానం అమల్లోకి వస్తుంది. 4. డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్, ఫోటో బేస్డ్ వెరిఫికేషన్ వంటి టెక్నాలజీతో అదనపు కనెక్షన్స్ను గుర్తించనున్నారు. 5. అన్నిటికంటే ముఖ్యంగా మీ పేరుపై ఎన్ని మొబైల్ కనెక్షన్స్ ఉన్నాయో మీరు స్వయంగా సంచార్ సాథీలో చెక్ చేసుకోవచ్చు. కాబట్టి మీ పేరుపై సిమ్ ఉంది అంటే అది మీ బాధ్యత కూడా. మీరు తీసుకున్న సిమ్ ఏదో మీకు తెలుసు, కానీ మీకు తెలియకుండా మీ పేరుపై ఇంకో సిమ్ ఉందా అది మాత్రం ఇప్పుడే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే నా పేరుపై సిమ్ ఉంది కానీ నేను వాడడం లేదు అని నిర్లక్ష్యం చేస్తే రేపు ఆ నంబర్ ఏ పనికి ఉపయోగించబడుతుందో చెప్పాల్సిన పరిస్థితి రావచ్చు. కాబట్టి సంచార్ సాథీలో ఒకసారి మీ పేరుపై ఉన్న మొబైల్ కనెక్షన్స్ అన్నీ చెక్ చేసుకోండి. మీకు తెలియని నంబర్ కనిపిస్తే వెంటనే రిపోర్ట్ చేయండి. ఇలాంటి సైబర్ సెక్యూరిటీ, టెలికాం రూల్స్ అప్డేట్స్ కోసం మా ఆస్ట్రీమ్ ఛానల్ను ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి.